భౌతికమైన వాటి వైపుకు నీ మైండ్ తిప్పుతాడు. డబ్బు మీదికి నీ దృష్టి వచ్చేటట్టు తిప్పుతాడు. ఇంకా పొందు అన్నట్టుగా నీ మైండ్ని తిప్పుతాడు. ఇలా ఎవరైనా బెండ్ అయ్యారంటే వాళ్ళని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాడు. యోధాను చేసినట్టు ఇన్ని కార్యాలు చేసిన యోధా మైండ్ అంతా కూడా క్షయమైపోయే దాని మీదనే పెట్టుకున్నందున సాతాను అతన్ని మోసగించడం చాలా ఈజీ అయింది. అందుకే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, అల్పమైన వాటి విషయంలో, క్షయమైపోయే వాటి విషయంలో మనం మనసు కలిగి ఉండొద్దు. కొలసై పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఎలా ఉందో చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటినే వెదకండి అని మీ వెండి బంగారం, మీ కనక మేడలు అవన్నీ ఆడవున్నాయి అంటల్లా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి అని ఒక్కటే మాట చెప్పాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అంటే ఎటు చూపిస్తున్నాడు తెలుసా? లక్ష్యం క్రీస్తుని వెతకండి, క్రీస్తు వైపే లక్ష్యం ఉంచండి. మీ సంపదల గని, మీ వజ్రాల మూట, వరహాల మూట ఏసే అంటున్నాడు. సర్వకృపానిధివి, బా ఏం మాట్లాడండి. సర్వకృపానిధివి, సంపదల గనివి. సంపదలు నీకు వేరుగా సంపదలు ఉన్నాయా ప్రభు? మా సంపదల గని నువ్వే. అసలు ఇక నువ్వు నాకుంటే ఇంకేం కావాలి? నాకు పిచ్చోళ్ళు కాకపోతే నిన్ను పక్కన పెట్టి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు తిక్కలోళ్ళు. అసలు నువ్వు నా వాడివై ఉంటే, నువ్వు నాతో ఉంటే నాకు ఇంకేం కొదువు ఉంటుందయ్యా? కొదువు ఉన్నా పర్వాలా, నువ్వు చాలు. నీ వైపే నా కనులెత్తుతా, నిన్నే కోరుకుంటా. ఇలా హత్తుకున్నారు అపోస్తలులు 11 మంది. యేసును గాక యేసు ఇచ్చే వాటిని వెతికాడు యోధా. అవి దక్కనందున యేసు మీద అసహ్యం పెంచుకున్నాడు. వాడు అనుకున్న కార్యాలు జరగనందున యేసు మీద అసహ్యం పెంచుకున్నాడు. ఎంత దారుణంగా అంటే సాక్షాత్తు యేసు ప్రభునే అప్పగించేంత స్థాయికి వెళ్ళిపోయాడు. పోనీ 30 వెండి నాణ్యాలు పొంది వాడేమన్నా బాగుపడ్డా? తర్వాత వాడికే ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత, దెయ్యం ఉన్నప్పుడేమో అప్పచెప్పాడు. ఆ దెయ్యం చేసే పని అదే, పట్టి ప్రేరేపించి శోధించిద్దే. దాని పని అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది. ఆత్మహత్యల్లో కూడా అంతే. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చావు బ్రతుకులో ఉన్నప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏమోనండి అదంతా చేసుకున్న దాకా నాకు అర్థం కాలేదు, నేను ఏం చేస్తున్నానో, పిచ్చి పట్టినట్టు చేశాను. మరి ఎప్పుడు వచ్చింది నీకు తెలివి అంటే, అది పోసుకొని అంటబెట్టుకున్నాక, కాలి బాగా మంట ఊపందుకున్నాక, అప్పుడు నా పిల్లలు గుర్తొచ్చారు, నా భర్త గుర్తొచ్చాడు. అప్పుడు ఎంత కేకలేసి పరిగెత్తినా ఎవరు ఆర్పలేదు, ఇంత కాలిపోయాను అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? ఆ పురుగు మందు తీసుకొని తాగుతున్నప్పుడు, ఆ గడ్డి మందు తాగేటప్పుడు, ఆ పురుగు మందు తాగేటప్పుడు తాగాలని ఎవరో చెప్పినట్టుగా పిచ్చి పట్టినట్టు చేశానండి, తీసుకున్నానండి. తీరా అది గొంతులోకి కడుపులోకి వెళ్ళిన తర్వాత నాకు మత్తు వదిలిపోయినట్టు అయిపోయింది. అప్పుడు నేను ఎంతో వెలవెల్లాడినా అంత లోపలంతా కాలిపోయిందండి. అయిపోయింది నా పని, ఇంకేముంది? దయ్యం చేసే పని అదే. మన దగ్గర మెతక దొరికినప్పుడు ఎంటర్ అయ్యి మన చేత చేయించాల్సిన పని అంతా సంపూర్తిగా చేసి మనకు మంట సరిగ్గా అంటుకుంది అనుకున్నప్పుడు వదిలిద్ది. అది చాలా జాగ్రత్త. చావు 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 అని ప్రేరేపిస్తుంది. ఒక మనిషి నీతో మాట్లాడినట్టే ఉంటుంది, నీ అంతరాత్మ నీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నీ మైండ్లో అట్లాంటి ఆలోచనలు వస్తాయి. చివరికి మెత్తబడి లొంగావంటే నీకు సరిగ్గా జరగాల్సిన ఆయన జరిగిన తర్వాత వదిలిద్ది నిన్ను. అప్పుడు లబలబలు ఆడతావు. అందుకే ముందే చెబుతున్నాను, అసలు దానికి ప్లేస్ ఇవ్వద్దు, దానికి అసలు స్థలం ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి వాడికి? ఇప్పుడు ఏం ఒరిగింది యోధాకి?
యేసయ్యను వద్దనుకున్నాడు, వదిలేశాడు, యేసును విసర్జించాడు, యేసును నమ్మాడు, 30 వెండి నాణ్యాలు సంపాదించాడు, ఏమన్నా పొందాడా? ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ నాణ్యాలు తీసుకొని ఎవరికైతే యేసును అప్పగించడానికి తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి పోయాడు, యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గర. మీరు ఇచ్చిన డబ్బు మీరే తీసుకోండి, నేను నిరపరాధి రక్తమును అప్పగించాను, ఆయన వదిలేసేయండి అన్నాడు. నీకు ఇవ్వాల్సింది ఇచ్చాం, మేము చేయాల్సింది ఏందో చేశాం, ఇంకా మాకు సంబంధం లేదు, వెళ్ళిపో అన్నారు. నీకు దెయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ప్లేటు ఫిరాయించి ఇంకో టైపులో శోధించడం మొదలుపెట్టింది యోధాని. ఏమన్నా తెలుసా? దెయ్యం 2 రకాలుగా చేసిద్ది. ఒకటి, మన లోపలికి ప్రవేశించి మనం తప్పు చేసేటట్టు చేసిద్ది, యేసును విసర్జించేటట్టు చేసిద్ది. ఏది మనం సంధిస్తే. తీరా మనం యేసును విసర్జించిన తర్వాత, వినండి, యేసును విసర్జించిన తర్వాత అది మనల్ని ఇంకో టైపులో శోధించింది. ఏంటో తెలుసా? ఘోరమైన పాపం చేశావు, ఘోరమైన పాపం చేశావు, నువ్వు అట్లా చేశావు, నువ్వు ఇట్లా చేశావు, నువ్వు అలా చేశావు, నువ్వు ఇలా చేశావు, నువ్వు శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలివి, నువ్వు మంచివాడివి కాదు, మంచిదానివి కాదు, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా అని ప్రేరేపించింది. యోధాగాడిని అట్లనే రెచ్చగొట్టింది. నిరపరాధి రక్తాన్ని అప్పగించావు, నీతిమంతుని రక్తాన్ని అప్పగించావు, నిర్దోషుని అప్పగించావు, దుర్మార్గుడా, నీ పాపానికి మిష లేదు, నీ పాపానికి నిష్కృతి లేదు, నువ్వు నాశనం అవుతావు, నువ్వు నాశనం అవుతావు, నువ్వు చావటం అని ప్రేరేపించింది. ఎందుకంటే వాడు మళ్ళా పశ్చాత్తాప్తుడై తాను అప్పగించిన యేసు వైపు మళ్ళా వాడు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు నాణ్యాలు తీసుకొని నేను నిరపరాధి రక్తమును అప్పగించానని పోయాడు వాళ్ళ దగ్గరికి. అంటే అది మైండ్ పనిచేయటం మొదలుపెట్టింది. అందులో ఇంకొక మెట్టెక్కి ఆ నాణ్యాలు వాళ్ళ దగ్గర ఇసిరి యేసు ప్రభు దగ్గర, ప్రభువా నన్ను క్షమించన్నాడు అనుకో, వీడు బతికిపోతాడు. అలా వాడు బతకూడదు. అందుకని ఎప్పుడైతే ఆడు కొంచెం మనసాక్షి పనిచేసి ఆడు మళ్ళా దిద్దుకోవటానికి ఆలోచన చేశాడో వెంటనే మళ్ళా ఎంటర్ ఏం చేసింది తెలుసా? నిరపరాధి రక్తమును అప్పగించావు, నీతిమంతుని అప్పగించావు, నిర్దోషిని అప్పగించావు, దుర్మార్గుడా, నువ్వు శాపగ్రస్తుడివి, నువ్వు అలా ఇలా అంట మొదలుపెట్టింది. ఇక వాడు యేసును క్షమాపణ అడగడం వదిలిపెట్టి పోయి ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక కొండ భాగాన్ని చూసుకొని అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అక్కడి నుంచి దూకాడు. ఒక చోట ఉరి పెట్టుకొని చనిపోయినని ఉంటుంది. కానీ క్లారిటీ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఇస్తాడు. పైనుండి కిందకి పడి నడిమికి బ్రద్దలైనందున వాని పేగులు బయటికి వచ్చనని రాస్తుంది. క్లియర్గా చెప్తాడు. అర్థమైందా? వాడు అట్లా చేసుకున్నాడు, తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. చూసారా? తప్పు చేపించింది అదే. తర్వాత ఆ జరిగిన తప్పుకు పదే గుచ్చి తన ప్రాణం తనే తీసుకునేటట్టు చేసింది అదే. ఇదంతా ఎందుకు జరిగింది? మనోడు సంధించినందుకు జరిగింది, యేసును విసర్జించినందుకు జరిగింది, యేసును క్షయమైపోయే వాటి కోసం వాడుకుందాం అనుకున్నందుకు జరిగింది. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఎంత ప్రమాదం. నేను అందుకే చాలాసార్లు చెప్తా, ఊపిరైనా వదలండి, యేసును మాత్రం వదలకండి. ప్రాణమైనా వదలండి, యేసును మాత్రం వదలదు. ఎన్ని బాధలైనా, నువ్వు అనుకున్న ఆయన చేసినా చేయకపోయినా, నువ్వు అడిగిన ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు ఆశించిన నీకు దక్కినా దక్కకపోయినా, నీకు యేసు ఒక్కడున్నాడు చాలు. కోట్ల ధనం కంటే యేసు ఎక్కువ, వెండి బంగారుల కంటే యేసు ఎక్కువ, పేరు ప్రఖ్యాతుల కంటే యేసు ఎక్కువ. ఏం కావాలి నీకు యేసుకు మించి? ఆయన ఒక్కడు నీకున్నాడు చాలు అనుకో. ఈ మాట చెప్పు యేసుతో, తండ్రి నేను అడిగినవి నువ్వు చేసినా చేయకపోయినా, నేను ఆశించిన నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా, నా ప్రార్థనకు నువ్వు జవాబులు ఇచ్చినా ఇయ్యకపోయినా, నన్ను బాగు చేసినా చేయకపోయినా, నీవు నాకు తోడున్నావు, నాకంతే చాలు. అందరానండి, ఏమంటారు? యేసయ్యా నేను అడిగినవి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను ఆశించినవి నాకు దక్కినా దక్కకపోయినా, నా ప్రార్థనలకు నువ్వు జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా, యేసయ్యా నువ్వున్నావు, నువ్వు చాలు నాకు, నువ్వు చాలు నాకు. చెప్పు, నువ్వు చాలు నాకు, నువ్వు చాలు నాకు. నన్ను విడవద్దు,
అను, నన్ను విడవద్దు, నన్ను విడవద్దు, నన్ను విడవద్దు అను. నోరు చేశాను, నన్ను విడవద్దు, నన్ను విడవద్దు, నన్ను ఎడబాయొద్దు. నా ఆస్తివి నువ్వే, నా అంతస్తు నువ్వే, నా పేరు నువ్వే, నా వెండి నువ్వే, నా బంగారం నువ్వే, నా ఐశ్వర్యం నువ్వే, నా అతిశయం నువ్వే. ఆమేన్, ఆమేన్.